హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 20 నివే స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని కరుణ లేని వారికి గురువు దొరకడు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. కరుణ లేని వారికి గురువు దొరకడు. ఉద్దవేష్ బువా షిరిడీలో గొప్ప యోగి ఉన్నాడని విని అక్కడికి గుర్రం మీద ప్రయాణం అయ్యాడు. అప్పటికి ఇంకా షిరిడి అభివృద్ధి చెందని ఒక కుగ్రామం. అతడు అక్కడికి చేరుకుని తన గుర్రం పొగరుబోతవ్వడం వలన దాన్ని చెట్టుకు కట్టేసి ఏమాత్రం కదలనీయకుండా వెనుక కాళ్ళు 2 తాడుతో లాగి కట్టి మరొక చెట్టుకి కట్టివేశాడు. అప్పుడే అక్కడికి ఓ డబ్బా చేతితో పట్టుకొని వచ్చిన వృద్ధ ఫకీరుని, ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నాడట, అతను ఎక్కడ ఉన్నాడు ముసలయ్యా అని అడిగాడు. అంతే, ఆ ఫకీరు అతన్ని హింసించబడుతున్న ఆ గుర్రాన్ని మార్చి మార్చి చూసి, ఓ మహాసాధువు కావాలట, మోక్షం కోసం వెతుక్కుంటూ వచ్చాడు, మూగ ప్రాణులను హింసిస్తున్న పరమభక్తుడు అంటూ పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు ఆ ఫకీరు. ఉద్దవేష్ నివ్వెరపోయాడు. ఏమన్నానని బండబూతులు తిడుతున్నాడు అనుకుంటూ ఫకీరు నుండి తప్పించుకొని గ్రామంలోకి ప్రవేశించి అక్కడ వారిని వాకబు చెయ్యగా తనని తిట్టిన వ్యక్తే ఆ సాధువు అని అర్థమైంది. అతని కోసం ఎంతోసేపు మసీదులో వేచి ఉన్న ఫకీరు రాకపోవడంతో ఇక వేచి ఉండి ప్రయోజనం లేదని ఇంటికి వెళ్ళిపోవడానికి తన గుర్రం వద్దకు వెళ్ళగానే అతనికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ ఫకీరు గుర్రం వద్ద నుంచుని దాని కట్లు విప్పి పచ్చగడ్డి తినిపిస్తూ దాని వెన్ను నిమురుతూ కనిపించాడు. అది చూసిన ఉద్దవేష్ బువాకి తన తప్పిదం అర్థమైంది. తనని ఎంతో దూరం నుంచి మోసుకు వచ్చిన గుర్రానికి కనీసం ఆకలి తీర్చడం తన కర్తవ్యం అని మరచి కృతజ్ఞతాభావం లేకుండా తాళ్లతో దాన్ని ముళ్ళ చెట్టుకి కట్టేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది. తోటి ప్రాణిని ప్రేమించకుండా సత్పురుషుల కోసం పరిగెట్టడం ఎంత అజ్ఞానమో అర్థమై ఆ ఫకీరు పాదాలపై పడి తనని క్షమించమని వేడుకొని తన మోక్ష గురువుని చూపించమని ప్రార్థించాడు. నీవడిగిన గురువు నీ వద్దకు 5 సంవత్సరాల తర్వాత వస్తాడు. అప్పటి వరకు నీలో కరుణ పెంచుకో, మూగ జీవాలతో సహవాసం చెయ్యి, ఇక నీవు వెళ్ళవచ్చు అంటూ బాబా తనకొక భక్తుడు సమర్పించిన కొబ్బరి చిప్ప ఇచ్చి పంపించాడు. 5 సంవత్సరాల తర్వాత ఉద్దవేష్ బువాకి ఆ ఫకీరే సాయిబాబా అని, అతడే తన మోక్ష గురువునని అర్థమయ్యింది. పై సంఘటనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మూగ ప్రాణులపై ఉద్దవేష్కి కరుణ కృతజ్ఞత లేకపోవడం వల్ల తన గురువు ఎదురుపడినా గుర్తించలేక 5 సంవత్సరాలు గురువుకి దూరంగా ఉండవలసి వచ్చింది. కనుక మన హృదయంలో సకల ప్రాణుల పట్ల కరుణ, మైత్రి నింపుకొని మూగ ప్రాణులను చంపి తినడం మానివేసి వాటిని ప్రేమతో సంరక్షిస్తూ వాటి పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కుంటూ బాబా మన వద్దకు వస్తాడు. ఎందుకంటే అది ఆయన కర్తవ్యం కాబట్టి. అందుకే బాబా అన్నది, నన్ను ఆశ్రయించిన వారిని, శరణు చొచ్చిన వారిని నిరంతరం రక్షించడమే నా కర్తవ్యం. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు ప్రత్యక్షం అవుతాడు. ఏది నీచి జన్మ, ఏది ఉన్నత జన్మ? కొంతమంది స్వామీజీలు, గురువులు, పీఠాధిపతులు మానవ జన్మ ఉత్తమమైనది, పవిత్రమైనది, మిగతా జీవులన్నీ అల్ప ప్రాణులని, నీచ జన్మలని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతారు. నిజానికి భగవంతుడు సృష్టించిన ప్రతిదీ ఉన్నతమైనదే. మన జీవితం మనకి ఎంతో అమూల్యమైందో ఒక పంది కూడా దాని జీవితానికి అంతే అమూల్యమైంది. మానవునికి భగవంతుడు ఎన్ని ఇంద్రియాలు ఇచ్చాడో జంతులోకానికి కూడా అంతే ఇచ్చాడు. వాటికి కూడా ఆకలి, మైథునం మనలాగే సహజమైనవి. కనుక సృష్టిలో ఏ ప్రాణి ఒకదానికన్నా ఎక్కువ కాదు, మరొకదానికన్నా తక్కువ కాదు. చీమ ప్రత్యేకత చీమదే, ఏనుగు ప్రత్యేకత ఏనుగుదే, మానవుని ప్రత్యేకత మానవునిదే. చీమ చేసే పని ఏనుగు చెయ్యలేదు, ఏనుగు చేసే పని మానవుడు చెయ్యలేడు, మానవుడు చేసే పని చీమ ఏనుగు చెయ్యలేవు. ఎవరి ప్రత్యేకత వారిదే, దేని గొప్ప దానిదే.
ఇది తెలుసుకోలేని అజ్ఞానులు జంతు జన్మ, నీచ జన్మ అని, మానవ జన్మ ఉన్నతమైందని అంటారు. నిజానికి మానవ జన్మ ఉన్నతమైనది కాదు, అరుదైనది. శిలాజాల్లో, వృక్షరాజ్యంలో, జంతురాజ్యంలో ఇలా ఎన్నో జన్మలు జన్మించి అనుభవాలు పొందిన పిదప ఆత్మకి మానవ జన్మ దొరుకుతుంది. కనుక మానవ జన్మ అరుదైనదే తప్ప ఉన్నతమైనది కాదు. మిగతా జీవుల జన్మలు అల్పమైనవి కావు. మానవుల్లో కూడా కొన్ని వర్ణాలు ఉన్నత జాతి, కొన్ని వర్గాలు నీచ జాతి అని వర్గీకరించుకుంటూ పరస్పరం స్నేహ భావంగా బతకవలసిన మానవులు వర్గాలుగా విడిపోయి తరతరాలుగా కుల, మత, జాతి మౌఢ్యంతో చీకటిలో బతుకుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో మానవులంతా ఒక్కటే, జంతువులంతా ఒక్కటే, అందరిలో ఉన్నది భగవంతుడే అంటూ ఎలుగెత్తి చాటిన గొప్ప మహనీయులలో బాబా ఒకరు. మనుషులందరే కాదు, జంతువులలో కూడా కుక్క, ఈగ, పురుగు మొదలగు జీవులన్నింటిలో భగవంతుడే ఉన్నాడని ఎన్నో మార్లు నిరూపించారు సద్గురు సాయినాథుడు. ఒక చిన్న పురుగును అసహించుకున్న బాబా సహించరు. ప్రతి ప్రాణి విలువైనదే అని చెప్పడానికి సృష్టిలో ఏ గురువు అనని ఒక మాట బాబా ప్రకటించారు. అది విన్నా, చదివినా మన కళ్ళు చెమరుస్తాయి, గుండె బరువెక్కుతుంది, మనస్సు చివుక్కుమంటుంది. నిజంగా ఇంత మాట అన్నారా అనిపిస్తుంది. అది ఏమిటంటే, నేను విసర్జించిన మలంలో పురుగును. ఈ వాక్యాన్ని బాబా ప్రకటించినప్పుడు చుట్టూ ఉన్నవారు అవాక్కయ్యారు. ఎందుకన్నారు ఇంత ఘోరమైన మాట అని బాబా అని? ఎందుకంటే సర్వప్రాణుల్లో నేనే ఉన్నాను అని తెలియజెప్పడానికే. మలంలో పురుగు అంటే నులిపురుగు అన్నమాట. దానిని చూడటానికే మనం అసహ్యం వేస్తుంది. కానీ ఆ నులిపురుగు సైతం నేనే అని సగర్వంగా ప్రకటించారు బాబా. బాబా వాక్యాన్ని మనం గౌరవించాలి. మలంలో ఉన్న పురుగును కూడా నీచమైనది అనకూడదు. ఎందుకంటే అది కూడా నేనే అంటున్నారు బాబా. ఇదే అహం బ్రహ్మాస్మి అంటే అసలైన అర్థం. అణువణువు నేనే నిండి ఉన్నాను అని బాబా భావం. కనుక ఏ ప్రాణిని మనం అసహ్యించుకున్నా, హింసించినా అదంతా బాబాకే తగులుతుంది. ప్రతి ప్రాణిపై ప్రేమని, కరుణను చూపించమంటున్నారు బాబా. ఒకసారి నానాసాహెబ్ డేంగలే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రకరకాల ఖరీదైన వంటకాలు ఆడంబరంగా తెచ్చి బాబా ముందు ఉంచి ఆరగించమని ప్రార్థించాడు. అతని ప్రార్థన విన్న బాబా మసీదు బయటకు చూస్తూ ఒక కేక వేస్తే ఆ కేక విని ఒక నల్ల కుక్క పరుగున వచ్చి ఆ వంటకాలను కొన్నింటిని నాకేసింది. అది చూస్తున్న నానాసాహెబ్ డేంగలే అసహ్యంతో, నీచమైన ఈ కుక్క కోసమా నేను ఇవన్నీ చేసుకొచ్చింది అని మనసులో మదనపడ్డాడు. అతని అంతరంగాన్ని గ్రహించిన బాబా ఆ పళ్ళాన్ని దూరంగా విసిరేసి ఇది తీసేయి అని కసిరారు. జంతువులను హీనంగా, నీచంగా చూడడం బాబాకి అస్సలు ఇష్టం ఉండదని పై సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. అంతేకాదు మన మనస్సులోని భావాలు బాబాకి తెలిసిపోతాయని సదా గుర్తుంచుకోవాలి. జంతువులనే కాదు, మానవుల పట్ల కూడా వ్యత్యాసం చూపించడం ఇష్టం ఉండదు బాబాకి. అందరినీ సమంగా ఒకేలా చూసే వారిని కరుణించడం బాబా తన కర్తవ్యంగా భావిస్తారు. అటువంటి సంఘటనలు ఎన్నో. అందులో ఒకటి రేపటి భాగంలో బాబా రక్షణ పొందిన దామోదర్ రాస్నే అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ.